సంతోష్ జీవితం ఖరాబ్ చేసిండు, లేదంటే ఇంటికెళ్ళిండు. ఇప్పుడేదో అమ్మాయిని బతకనియరా, ఆడపిల్ల కదా, 100% ఆడపిల్ల, రెస్పెక్ట్ చేస్తాను. మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను వీడియో చేసినా, లేదంటే ఇంటర్వ్యూ కంటే ముందే మిమ్మల్ని రెచ్చగొట్టినా? నేను ఏమనలేదు అక్కడ. కావాలని నన్ను టార్గెట్ చేసి, నువ్వెవరిని టార్గెట్ చేశాను? నాకు చాలా చెప్పింది అంటే ఆ అమ్మాయి గురించి నాకు చాలా తెలిసినాయి. మరి ఇప్పుడు అంటే అమ్మాయిని మర్చిపోయారు కాబట్టి సింపతి గేమ్ ఆడి సంతోషం బ్యాట్ చేయాలనా? నాకు చాలా బాధపడ్డది, నాకు చాలా చెప్పింది అంటే చాలా మందిని చాలా బాధ పెట్టింది ఆమె, చాలా బూతులు మాట్లాడింది. కన్నీళ్ళు పెట్టుకొని ఏదో శోకం పెట్టేస్తే కాదు, చేసేటప్పుడు ఉండాలి. ఇది కాదు. ఎవరు బతకనియట్లేదమ్మా? ఎవరు బతకనియట్లేదు చెప్పు, నువ్వు చెప్పు. తెలిసో తెలియక తప్పు చేసిన ఒప్పుకుంది కదా, మళ్ళెందుకు వచ్చి చెప్తున్నది సింపతి డైలాగులు? నువ్వెందుకు చెప్పుకుంటున్నావు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. సర్పంచ్నే ఎందుకు గెలవాలనుకున్నావు అంటే అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు, అమ్మాయిని ఎందుకు అట్లా చేస్తున్నారని అడగడానికి వెళ్ళినాను తప్ప అక్కడికి వెళ్ళి ఆయన ఇదే క్వశ్చన్ అడిగిన. సర్పంచ్ గారు సహకరించలేదు, అమ్మాయి ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని మా మీద నిందలేస్తున్నారు. మరి అదే ఇంటర్వ్యూలా ఎందుకు అలా చేయడం జరిగింది, అలా ఎందుకు తప్పు చేశావు, తప్పని ఎందుకు ఒప్పుకున్నావు అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వాళ్ళ లైఫ్లతో ఆడుకోవడానికి మీకెవరు అంటున్నావు కదా, జనాల జీవితాలతో ఆడుకోవడానికి ఆమె ఎవరు? గుడికాడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ వాళ్ళ ఊరోళ్ళు లేకపోతే నేను ఏదైనా మేనేజ్ చేయొచ్చు. నేనేం మేనేజ్ చేయాలి? వాళ్ళు నన్ను కొట్టేటట్టున్నారు, అక్కడ అంత కోపం మీద ఉన్నారు ఒకరు. ఈ అమ్మాయి మీకు రావు తెలుసా నీకు ఆ విషయం? ఆ రోజు నేను చేసినా కాబట్టి నేను నెగిటివ్ అయితే అందరు నన్ను వేసుకునే వాళ్ళు కామెంట్లలో. ఇప్పుడు చెప్తున్నా ఒక కామెంట్లలో అందరు చూస్తూ అన్ని చూడప్పుడు అప్పటి వీడియోలు కూడా ఫోకస్ చేయి ఏమైందో. సంతోష్ చెడ్డోడని చూపియాలని ఆలోచిస్తే మాత్రం మీరు పర్సనల్ గా వెళ్తే నేను మీ పర్సనల్ విషయాలలో నేను రావాల్సి వస్తుంది. మరి గుర్తుపెట్టుకు, ఇక తీసుకుందాం పర్సనల్ విషయాలంటే తీసుకుందాం, ఇక ఇద్దరం కూర్చొని. నేను ఏమనలేదండి. కామెంట్లు పెడుతున్నారు అంటే కామెంట్ల గురించే మాట్లాడాలంటే లక్షల కామెంట్లు ఉన్నాయి. అమ్మాయి తెలిసి చేసిందో తెలియక చేసిందో మనకు తెలియదు. మరి తెలియనప్పుడు ఎందుకమ్మా నిన్ను వేరే ఛానల్ టార్గెట్ చేసిన అన్నావు? అంటే మీరే అంటున్నారుగా ఫస్ట్ మీ అమ్మాయి మీతోటే స్టార్ట్ అయింది, మీతోనే ఎండ్ కావాలని. నేను ఎండ్ కావాలని చెప్పలే, నువ్వు లేని మాట్లాడు. నేను మాట్లాడింది క్లారిటీ. సౌందర్య విషయంలో సంతోష్ తప్పు చేస్తే అదే ఊళ్ళో కూర్చొని మాట్లాడదామని ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు ఇట్లా చేయబెట్టి అయ్యో అట్లయిందో చెల్లె అని అడుగుతావా? ఇప్పుడు ఎట్లుంటది అంటే వెటకారంగా మాట్లాడుతున్నాను అంటారు, కానీ వాళ్ళు సింపతితో మాట్లాడడం నాకు రాదు. నువ్వు ఫస్ట్ కూర్చోబెట్టి ఆమెను ఎస్టాబ్లిష్ అని చెప్పలేదమ్మా. నేను నా నెగిటివ్ నీ వల్ల, ఇప్పుడు ఆ నెగిటివ్ ఓడగొట్టుకోవడానికి నా వల్ల ఏం జరగలేదని నువ్వు చెప్పకు, తెలుసు జనాలు. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు, మా అమ్మాయి ఇట్లా సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేసారో వాళ్ళ అమ్మ నేను కూర్చోబెట్టాడు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. యాక్చువల్లీ సంతోష్కి ఎవరిని టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు. ఒకటి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సింపతి గేమ్ ఆడుతున్నారు. సంతోష్ని బ్యాట్ చేయడానికి సింపతి గేమ్. ఒకటి చెప్తా, అమ్మాయి మళ్ళీ ఒక వీడియో పెట్టింది. యాక్చువల్లీ లిటరల్గా మీకు క్లారిటీగా ఈ వీడియో కూడా ఆ వీడియో కూడా నేను చేయకపోదు. నాకు చాలా మంది దగ్గర 100 to 200 నంబర్స్ షేర్ చేశారు నాకు వీడియో. కామెంట్స్ పెడుతుంటే కామెంట్ చూసి చెప్తే అప్పుడు చూసిన నేను వీడియో మొత్తం 1-2 సార్లు చెక్ చేసిన. ఓకే, నేను అనుకున్న వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడము 100% సౌందర్య పర్సనల్ లైఫ్ ఎవరు మాట్లాడడానికి లేదు. అది నేను కావచ్చు, బికాస్ ఇంకోరు కావచ్చు. ఓకేనా? నేను ఇక్కడ సౌందర్య నేను తప్పు పట్టట్లేదు. ఆ అమ్మాయి రీల్స్ చేసుకుంటుంది, ఇంకోటి నీ టాలెంట్ ఏందో చూసుకో, అంతేగాని అదే ఇంటర్వ్యూలో మీరు చూడండి, అదే ఇంటర్వ్యూ సంతోష్ జీవితం ఖరాబ్ చేసిండు, లేదంటే ఇంటికి వెళ్ళిండు. నేను అన్నది ఇంకోటి, నువ్వు ఏదో లైఫ్ ఇచ్చినావు, అమ్మాయిని ఫస్ట్ కూర్చోబెట్టింది నువ్వేం కాదమ్మా, నువ్వు అంతేం ఫీల్ అవ్వకు. నేను అనేది ఏంటంటే ట్రోలింగ్ స్టార్ట్ అయింది నీ వల్ల అన్న, ఎఫెక్ట్ పడ్డది నీ వల్ల. ఫస్ట్ ఆ కాఫీ అనేది ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ నీ వల్ల. నేను అన్నది అది, నువ్వు వేరే కిరీటంకి పెట్టుకోకు. ఓకేనా? ఇంకోటి, నీకు నాకు వ్యక్తిగత ఇంకేం లేవు. నువ్వు ఇంకోటి కొంతమంది గెస్ట్లకి నాకు ఇంటర్వ్యూ ఇవ్వద్దని కూడా చెప్తున్నావు. అయినా సరే నీ మీద రెస్పెక్ట్తోని మొన్న ఆర్జీవీ దానికి వేరే వాళ్ళు ఫోన్ చేసిన కీర్తిది అంటే అరే మన అమ్మాయే కదా అని నేను వచ్చిన అక్కడికి రెస్పెక్ట్ఫుల్గా, మన ఇద్దరం బాగానే ఉన్నాం. ఇక్కడ లిటరల్గా నేను ఏం చెప్తున్నా అంటే నీకు నాకు ఎక్కడ ఏమి లేదు, మన ఇద్దరికి మంచి ఫ్రెండ్లీగా ఉన్నాం, ఎప్పటి నుంచో తెలుసు. ఓకేనా?
ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్ట్ చేసిందే మీరు. ఇప్పుడు సంతోష్ అనే పర్సన్ అమ్మాయి బతకొద్దా? అమ్మాయిని బతకనియరా అని మీరు అంటున్నారు కదా! ఆ అమ్మాయిని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. వన్ టైమ్ ఎళ్ళాము. వీడియో తీసుకొని వచ్చాము. ఆ రోజు కూడా ఏం జరిగిందో నేను క్లారిటీగా చెప్తా. నీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒకరోజు నాతో పాటు రా. వాళ్ళ విలేజ్‌కెళ్దాము. అందరితో మాట్లాడదాం. అక్కడ సంతోష్ తప్పుంటే 100% నేను అగ్రీ దానికి. ఇప్పుడేదో అమ్మాయిని బతకనియరా? ఆడపిల్ల గదా! 100% ఆడపిల్ల. రెస్పెక్ట్ చేస్తాను. మీకు తెలీదా? ఈ మీడియాలో ఉన్న యాంకర్‌లకు తెలీదా సంతోష్ ఎట్లుంటాడో? అమ్మాయిలతోని ఎలా మాట్లాడతాడో తెలీదా మీకు? చెప్పుమా తెలీదా? ఎలా ఉంటాను నేను తెలీదా? నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇయ్యనా? ఒక్కరితోని అనిపి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇయ్యడని? ఇదే యాంకర్స్ నీ కొలీగ్స్ ఉన్నారు కదా! నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు. ఒక్కరితోని సంతోష్ అనే పర్సన్ అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇయ్యడని నువ్వు చెప్పి. ఇదే సౌందర్యం మీద నేనెళ్ళిన పర్పస్ వేరే. నీకు చెప్తాను. నువ్వేమంటున్నావు? ఆ అమ్మాయిని ఇంకా టార్గెట్ చేసి ఇంకా బతకనియట్లేదంట. లేదు లేదు. స్టార్ట్ చేసింది మీరు. మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకో. ఇంటర్వ్యూ ఇవ్వద్దని ఎవరు అనట్లేదు. బట్ నేననేది ఏందంటే 3 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు నెగెటివ్ చేయొచ్చు మేము. ఇప్పుడు చెప్తే నమ్ముతారు. నిన్న మొన్న వాడెవడో 5,000, 6,000, 10,000 ఇచ్చేసి ఒక అమ్మాయికి ఫోన్ చేసి 50,000 ఇస్తాం సంతోష్ గురించి మాట్లాడతాను. ఆళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓహో మొన్న వీడియో వచ్చింది. మనోడి గురించి నెగెటివ్ అనుకున్నారు. ఇప్పుడు నెగెటివ్ చేయొచ్చు అని ప్లాన్ చేసిరా? పోనట్లా నన్ను. ఒక్కొక్కరికి 5,000 అబ్బాయిలకైతే 5,000, 6,000 ఇచ్చి కొన్ని వీడియోలు చేపించారు కొంతమంది. అట్లేమన్నా ప్లాన్ చేస్తున్నావా? ఓకే. ఆ ఇంటర్వ్యూలో నువ్వు పిలిపించిన పర్పస్ ఏంటో పర్పస్ అడుగు. అంతేగాని కొన్ని ఛానల్స్ నిన్ను టార్గెట్ చేసినాయి అంటే ఇక్కడ మీరే అర్థం చేసుకోండి. మీరు కామెంట్స్ పెడితేనే నేను వీడియో చేసిన. మీరు షేర్ చేస్తేనే నేను వీడియో చేసిన. నాకు ఎవరిని ఉద్దేశించి చేయాల్సినంత అవసరం నాకు లేదు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడడమే నాకు తెలుసు. జోకడం నాకు రాదు. వాస్తవాన్ని వాస్తవాల్లాగానే చూపించాలని ట్రై చేస్తాను. ట్రై కాదు అదే ఇస్తాను నేను. అంతేగాని కూర్చోబెట్టి జోకడం నాకు రాదు. మంచోడిని మంచోడంట, చెడ్డోడిని చెడ్డోడంట. అది మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. నేను సౌందర్య తప్పని అనట్లా. ఈ ఇంటర్వ్యూ ఏదైతే మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను వీడియో చేసినా, లేదంటే ఇంటర్వ్యూ కంటే ముందే మిమ్మల్ని రెచ్చగొట్టినా నేను. మళ్ళీ ఇంటర్వ్యూ చేసిరు. ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఏం మాట్లాడుకోవాలి? నీకు తెలీదా? అది బిగినింగ్ టు అంటే దాన్ని ఎండ్ చేసింది E9061 నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు మళ్ళీ సింపతి మాటలు మాట్లాడుతున్నావేంది మళ్ళీ? నేను ఏమనలేదు అక్కడ. కావాలని నన్ను టార్గెట్ చేసి నువ్వెవరిని టార్గెట్ చేశాను? నేను అందుకే నీకేం చెప్తున్నా, నీకు మాట్లాడాలని ఉంటే, నీకు నన్ను టార్గెట్ చేయాలని ఉంటే, నీకు మళ్ళీ ఎవరైనా నీతో చెప్పి చేపిస్తే నాకేం ఫరక్ పడేది ఏం లేదు. మొన్నటి దాంట్లో కూడా నాకు చాలా ది బెస్ట్ క్యాండిడేట్ అన్న లైట్ తీసుకో అన్న అంటే సైలెంట్ అయినా నేను. లేదంటే నేను ఎవరి విషయంలో నేను సైలెంట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నీ విషయంలో మీరు తీసింది మీరు ఫస్ట్. మీరు తీసి అక్కడ మిమ్మల్ని టార్గెట్ చేశారా అనే పదము నేను ఓన్లీ 3-4 మాత్రమే చూసి కింద కామెంట్ చూసిన. అమ్మాయి రీల్స్ చేస్తుంది అన్న. రీల్స్ గురించి మాట్లాడడం నుంచి లైఫ్ ఎట్లుంది ఇది మాట్లాడడానికి. అమ్మాయి నాకు చాలా చెప్పింది అంటే ఆ అమ్మాయి గురించి నాకు చాలా తెలిసినాయి. మరి నేనేం చేయాలి? అమ్మాయి గురించి నాకు తెలిసినాయి అన్నిట్లల్లా నేను ఓన్లీ నేను చూపించింది ఓన్లీ 30% అండ్ మోర్ 70% ఇస్ దేర్. 70% ఇంకుంది. బట్ నేను ఎక్కడ తీయలేదే. నేను ఎవరైతే కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎక్కడ ఇప్పటి వరకు నేను సౌందర్యం నేనేమనలేదు. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి నాకు మంచి మాట్లాడుకుంటాం ఎక్కడైనా కలిస్తే. నీకు నాకు ఎలాంటిది లేదు. మరి ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరిది? స్టార్ట్ చేసింది ఎవరు? సరే ఇంటర్వ్యూ తీసుకున్నావు. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడావు? నిన్ను కొన్ని ఛానల్స్ టార్గెట్ చేసినాయి. నువ్వు చెప్పు ఏ ఛానల్? నువ్వే చెప్పు. నీకే ఓపెన్గా వదిలేస్తున్నా. నువ్వే చెప్పు. ఇక నువ్వే ఏ ఇంటెన్షన్తో నన్నో కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా అర్థం కావాలి, వీడియో చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఆల్రెడీ అప్పుడు కూడా చూసారు కదా చాలా మంది. ఇప్పుడు అంటే అమ్మాయిని మర్చిపోయారు కాబట్టి సింపతి గేమ్ ఆడి సంతోషం బ్యాట్ చేయాలనా? నేనేమంటున్నా, ఐఎమ్ రెడీ. వాళ్ళ విలేజ్కి వెళ్దాం, ఓకేనా? అక్కడ ఏం జరిగిందో నువ్వు అడుగు, చెప్తారు నీకు వాళ్ళు. అప్పుడు నా గురించి వీడియో తీ. నేనే చెప్తున్నా, సంతోష్ తప్పు చేస్తే నువ్వు వీడియో తీయమ్మా అని చెప్తున్నా నేను. మరి నువ్వు ఎంతమంది గెస్ట్లకు నా గురించి నాకు ఇంటర్వ్యూ ఇవ్వద్దని చెప్పినావు, అది తీయాలా మరి? పోనీ నేను నీలాగా అట్లా నాకు అది రాదా చిల్లర అట్లా పిచ్చి పిచ్చిగా నేను చేయ. ఏంది అది ఏంది ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, అడ్డమైన క్వశ్చన్లు అడుగుతాడు. మీకు క్వశ్చన్లు అడగడం చేత కాదు. అడిగేటోళ్ళు నీ స్టైల్ నీదిమా, నాకెందుకు? నువ్వు ఇంటర్వ్యూ చేస్తే నీ స్టైల్లో నువ్వు చేస్తావు. నా స్టైల్ అది. మీలాగే ఉండాలా? పోనీ నాకు జడ్జి చేస్తున్నారా మీరు? ఇంటర్వ్యూలు ఇలా చేయాలా, అలా నాకు ట్రైనింగ్ ఇస్తున్నారా మీరు? నేను ఏదైనా టేకప్ చేస్తే అన్ని ఆలోచించుకునే టేకప్ చేస్తా. అంతేకాని వ్యూవర్షిప్ కోసము ఓకే ఆ వీడియో చేసినాం ఇంకా కొద్ది రోజులు మార్కెట్లు ఉంటాయి, ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు వచ్చు, ఈ కైండ్ ఆఫ్ నేను థింక్ చేయను. ఓకే ఏదైనా ఉందా, కూర్చోబెట్టినామా, మాట్లాడినామా? మీరే గెలుపుతారు. టార్గెట్ చేసింది కొన్ని ఛానల్స్.
కొన్ని ఛానల్ జనాలందరికీ తెలుసు సంతోష్ అక్కడికి వెళ్ళిండు, బిగినింగ్ టు ఎండింగ్ ఇచ్చిండు, క్లోజ్ అయిపోయింది అన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ మిగతా ఛానల్స్ ఏవి లేవు అక్కడ, ఇంకా అందరు జోకినోళ్ళే ఆమెకి ఇగో ఇట్లా మాట్లాడని నేర్పించినోళ్ళే తప్ప ఇక్కడ ఎవరు లేరు. నువ్వు ఇండైరెక్ట్ గా మాట్లాడినా ఇంకో మీరన్నట్టుగా అందులో ఇంకో 2-3 ఛానళ్ళు ఉన్నాయంటే నీకెందుకన్నా వాళ్ళని అనొచ్చు అని అనుకోవచ్చు. బట్ నేను మీకు తెలుసు కదా, బిగినింగ్ టు ఎండింగ్ ఇచ్చింది నేనే. ఇప్పుడు ఇంకెవరిని అన్నట్టు మీరు ఆలోచించండి. ఇంకా నన్ను అన్నట్ట వేరే వాళ్ళని అన్నట్ట. సరే నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూ తీసుకో. నాకు చాలా బాధపడ్డది, నాకు చాలా చెప్పిందంటే చాలా మందిని చాలా బాధ పెట్టింది ఆమె, చాలా బూతులు మాట్లాడింది. నేనేం బయట పెట్టలేదు అవి. వాళ్ళ ఊరోళ్ళు ఈమె గురించి చెప్పినవన్నీ కట్ చేసినా నేను. ఆడపిల్ల సరే పోనీ తెలిసి తెలియక తప్పు చేసింది అన్న ఉద్దేశంతోనే సైలెంట్గా ఉన్నా. అది నువ్వు అర్థం చేసుకోవాలి. చెప్పిన మాటలు విని ఇప్పుడు ఏదో వచ్చేసి కన్నీళ్ళు పెట్టుకొని ఏదో శోకం పెట్టేస్తే కాదు, చేసేటప్పుడు ఉండాలి ఇది. కానీ అంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? మళ్ళీ ఇంకోటి ఏమంటుంది, ఇంకోటి ఏదో అంటుంది, ఒక నిమిషం. తను తప్పు చేసింది, అయిపోయింది. తర్వాత మీరు ఆ అమ్మాయిని బతకనియద్దా? ఎవరు బతకనియట్లేదమ్మా? ఎవరు బతకనియట్లేదు చెప్పు, నువ్వు చెప్పు. ఎవరేమన్నారు అమ్మాయిని ఈ 3 months లో? ఏ మీడియా ఛానల్ అన్నా లేదంటే సంతోష్ అన్న ఆమె గురించి ఒక వీడియో తీసిండా? చెప్పండి, మీరు చెప్పండి. తీసిండా ఏదన్నా వీడియో? సరే తీసిండంటే 100% బతకనియరా అనే వర్డ్ ఓకే. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే జనాలను సింపతిగా, అంటే సంతోష్ అనేటువంటి మూర్ఖుడు అనేది ఒకటి క్రియేట్ చేసి టార్గెట్ చేయాలి. వచ్చిన తర్వాత కూర్చొని మీరు ఏమేమి డిస్కషన్ చేసి అన్నీ నా దగ్గరికి వచ్చినాయి. నా గురించి నువ్వు నెగిటివ్ బయట ఏం మాట్లాడుతున్నావు కూడా నా దగ్గరికి వచ్చింది. నేను ఎందుకు ఏమన్నా సరే ఎవరి ఇష్టం వాళ్ళది. గెస్ట్ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు లేకుండా నాకు అంత అవసరం కూడా లేదు. నన్ను నమ్మించిన వాళ్ళే ఓకే. ఎవరు అమ్మాయిని? అమ్మాయే కదా అని ఆలోచించింది, ఇంతసేపు ఆలోచించింది. నేను అన్నది ఏంటంటే నువ్వు ఫస్ట్ కూర్చోబెట్టి ఆమెను ఎస్టాబ్లిష్ అని చెప్పలేదమ్మా. నేను ట్రోలింగ్ అనేది నీ వల్ల స్టార్ట్ అయిందని చెప్పిన, నెగిటివ్ నీ వల్ల. ఇప్పుడు ఆ నెగిటివ్ ఓడగొట్టుకోవడానికి నా వల్ల ఏం జరగలేదని నువ్వు చెప్పకు, తెలుసు జనాలకి. ఆ వీడియో ఇంకా కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో, ఇంకా కూడా ఉన్నాయి అవి. అమ్మాయిని ఏ స్థాయిలో ట్రోల్ చేసిరో అందరికి ఉన్నాయి, అందరికి తెలుసు, జనాలకి తెలుసు ఎవరి వీడియో వల్ల ట్రోల్ అయిందని. నిజాలు బయటకు వచ్చింది మా దగ్గర నుంచి. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? వాస్తవాలు బయట పెట్టొద్దు, ఎవరేదొచ్చి ఏది చెప్పినా అది నమ్మాలి. నమ్ముతాము అఫ్కోర్స్. ఏవి? ఇన్స్టాగ్రామ్ వీడియోలు. ఇంకోటి మొన్న బషీర్ మాస్టర్ని కూర్చోబెట్టి 2 iPhoneలు ఇట్లా చూపించేసి ఇది నెలకు 10 లక్షలు. ఓకే, అది ఒక ఫన్నీ ఉంటుంది, అది వేరు. ఇది దేవునికి సంబంధించింది. ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ ఇది. ఎందుకు యాక్సెప్ట్ చేయనంటే ఇది దేవునికి సంబంధించిన సబ్జెక్ట్. అర్థమైందా? వేరే విషయాలలో 100% సంతోష్ టార్గెట్ చేసిండా నువ్వు అని ఆ క్వశ్చన్ నన్ను తప్పలేదు. తెలుసో తెలియకో తప్పు చేసింది, తెలుసో తెలియక తప్పు చేసిన ఒప్పుకుంది కదా, మళ్ళెందుకు వచ్చి చెప్తున్నది సింపతి డైలాగులు? నువ్వెందుకు చెప్పుకుంటున్నావు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. నేను అనేది అదే, నేను అంతకుమించి నేనేం అనట్లేదు. ఓకేనా? ఇంతకుమించి ఏం లేదు. ఇంకా నువ్వు ఎక్కువగా దీన్ని సరే మాట్లాడుకుందాం డైలీ, నువ్వు ఓటు నేను ఓటు అంటే ఐఎమ్ రెడీ. వాళ్ళ విలేజ్కి కూడా నేను వెళ్తా, ఏం జరిగిందో నేను అడిగిపిస్తా. ఇంకోటి మీకు ఇక్కడ మెయిన్గా సబ్జెక్ట్ తెలియదు ఏంటంటే సంతోష్ అక్కడికి వెళ్ళింది ఏంటంటే యాక్చువల్లీ ఆ అమ్మాయిని స్టూడియోకి రమ్మన్నాం మేమే. ఓకేనా? స్టూడియో వాళ్ళెవరు మాకు తెలియదు, వాళ్ళ డాడీ లొకేషన్ పెట్టిండు. అమ్మాయిని 3 days నుంచి అడుగుతున్నారు మా పిల్లలు. లేదు విలేజ్కే రమ్మంటే మేము పోయింది ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కోసం. ఇంకోటి నేను థింక్ చేసేది ఏంటంటే ఏదైనా జరుగుతుందంటే ఆ అమ్మాయి మేజర్గా మాట్లాడింది అంటే మా సర్పంచ్ సపోర్ట్ లేదు అన్న విషయాలు కొన్ని తీసుకొని ఈ సర్పంచ్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, అమ్మాయిని అందరు నమ్ముతున్నారు కదా, అమ్మాయి సపోర్ట్ చేయాలి కదా ఇంటెన్షన్తో వెళ్ళినాను తప్ప అమ్మాయి నెగిటివ్ చేయాలని ఇంటెన్షన్తో పోలేము. ఇంకోటి ఇంటర్వ్యూలలో ఏవైతే మాట్లాడిందో విలేజ్ లో ఉండడు, వేరే విలేజ్ 3 villages తిరిగినాం అక్కడ సరౌండింగ్ లో. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ మాజీ సర్పంచ్ ఉంటాడు, అదే తండాలో ఉంటాడు. అంటే అడుక్కుంటూ వెళ్ళేసరికి చక్కగా ఆ రోడ్డు పక్కనే ఎంట్రెన్స్, అమ్మపల్లి తాండాలకు ఎంట్రెన్స్ కాగానే పక్కనే వాళ్ళ మర్దలు వచ్చేసి అమ్మ ఇక్కడ సర్పంచ్ ఇల్లు ఎక్కడ అంటే మా బావనే అన్నది. అమ్మ మాకు కొంచెం కలిసేది. మేము మీడియా వాళ్ళని కూడా చెప్పలేదు అప్పటికి. మేము సర్పంచ్నే ఎందుకు కలవాలనుకున్నాం అంటే అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు, అమ్మాయిని ఎందుకు అట్లా చేస్తున్నారని అడగడానికి వెళ్ళినాను తప్ప అక్కడికి వెళ్ళి ఆయనను ఇదే క్వశ్చన్ అడిగిన, ఎందుకు అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు అంటే ఆయన చెప్పుకొచ్చింది నిజాలు మొత్తం. అమ్మాయికి సపోర్ట్ చేసినాము, ఊరు చివారు దాటొద్దు, చివారులో గుడి కట్టుకోమన్నాము, ప్లేస్ చూపించినాము. లేదు అమ్మ ఆన్నే కట్టమంటుందని ఈమె చెప్పింది. ఎల్లమ్మ తల్లి వచ్చి ఈమెతో కూర్చొని కచ్చకాయలు ఆడుకుంటా ఈమెతో నాకు ఐడొద్దు, ఆడ ఈ భోజనం వండు, ఇది పెట్టు, ఇవేనా ఇవి మర్చిపోయారా? ఇప్పుడు జనాలు మర్చిపోయారు అవన్నీ. సౌందర్యం నేను ఒక్క మాట అనట్లేదు, కూర్చోబెట్టినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి. మరి అదే ఇంటర్వ్యూలో ఎందుకు అలా చేయడం జరిగింది, అలా ఎందుకు తప్పు చేశావు,
తప్పని ఎందుకు ఒప్పుకున్నావు అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నన్ను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడావు? అది చెప్పు. పేరు ఎత్తలేదంటే నేను కూడా నీ పేరు ఎత్తలేదు దాంట్లో. నిన్నెందుకు టార్గెట్ చేస్తున్నా? నాకు అంత అవసరం లేదు, ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ లా మాట్లాడతాం, ఓకేనా? ఓనర్కి కూలోనికి చాలా డిఫరెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకో నువ్వు. ఓనర్కి కూలోడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. పొలం కాడికి వెళ్ళి ఒరాలు చెక్కాలంటే ఓనర్కు టపాటప్ అయిపోతే కూలోళ్ళు వస్తారు, ఒరి నాటేస్తారని ఉంటుంది. కూలోనికి పొద్దెప్పుడు గడుస్తుంది, 300 ఎప్పుడు వస్తాయి, 500 ఎప్పుడు వస్తాయి చేతికి, రాత్రి కోటరేం తాగాలని ఉంటుంది. ఇది ఇక్కడ డిఫరెన్స్, ఇది నీకు నాకు డిఫరెన్స్. ఇది నీ స్టైల్లో నువ్వు ఇంటర్వ్యూ చేసుకుని నేను తప్పనట్లేదు. మళ్ళీ నేను ఆ వీడియోలో మీరు చేస్తేనే నేను వీడియో చేసిన తప్ప మీకంటే ముందు నేను చేయలేదు. మీరే నన్ను గెలికారు. నేను సైలెంట్గా ఉన్నోని నన్ను మళ్ళీ తీసుకొచ్చి నా విషయాలు మాట్లాడకుండా టార్గెట్ నీది ఇట్లా చేసిరు అనుకుంటా. నేనేం చెప్తున్నా, నువ్వు మీడియాలో ఉన్నావు, సమాజానికి కొంచెం సమాజానికి మీన్స్ మనకు చేతనైంది ఎంతో కొంత యూజ్ అయ్యేటట్టు ఫన్నీ క్యాండిడేట్లను ఫన్నీవే చేయి, తప్పులేదు. కానీ ప్రతి దాని మీద వాళ్ళు చేసింది కరెక్ట్. వాళ్ళ లైఫ్లతో ఆడుకోవడానికి మీకెవరు అంటున్నావు కదా? జనాల జీవితాలతో ఆడుకోవడానికి ఆమె ఎవరు చెప్పు? ఆమె ఇంట్లో ఆడుకొని ఉండే, అర్థమైందా? ఆమె వేసేదే నిజమైతే విగ్రహాన్ని ఎందుకు కొనుక్కొచ్చింది, ఎందుకు పాతి పెట్టింది, ఇవి మర్చిపోతున్నావా అమ్మ? ఇంకా నన్ను ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడనీయకమ్మ, ఇంకా చాలా ఉన్నాయి, ఓకేనా? సర్పంచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగిన తర్వాత ఊరు చివరి దాటాలి, అది దాటాలి, ఇది దాటాలి అని అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బోనాలు ఎక్కడన్నా ఊరు చివరి దాటిపోతాయా? ఇక్కడ ఇది స్కెచ్లా లేదా? సరే అది వదిలేయండి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు అలంకృత వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళు పనికి వెళ్తున్నారు వాళ్ళు. ఈ అమ్మాయి ఒక బండి అయిన నాతో మాట్లాడుతుంటే ఆయన దగ్గర నేను పోయేసరికి హాయ్ అన్న నా దగ్గరికి వచ్చింది సౌందర్యం. రాగానే చెల్లె ఒకసారి ఇటు పక్కకు రారని పక్కకు తీసుకెళ్ళాం. మీకు లొకేషన్తో ఊరికి ఎంటర్ అవుతుంటే ఒక లాస్ట్ బిల్డింగ్ ఉంటుంది, అక్కడ ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభం కాడ నిలబెట్టి అరే చెల్లె చాలా నెగిటివ్ ఉన్నారా మీ ఊరు వాళ్ళు, యాక్చువల్లీ నేను వచ్చినా రాకపోయినా నీ మీద కేసు పెట్టేవాళ్ళంట, ఇది స్టోరీ ఏంట్రా, దీన్ని సైలెంట్గా మేము వెళ్ళిపోతాం రా, జస్ట్ నీ ఇంటర్వ్యూ తీసుకొని అంటే, లేదు వీళ్ళు నేను పూజలు చేస్తుంటే ఏదో శుద్ర పూజలు చేసినట్టు చేస్తున్నారు అన్న, లేదు మీరు వచ్చిందే మంచిది, మీరు మంచి పని చేసి ఈడ అడిగి అందరిని అడిగి, నేను గుడికాడ పూజలు చేస్తుంటే శుద్ర పూజల్లాగా ఫీల్ అవుతున్నారు, వీళ్ళకు దమ్ముంటే వీళ్ళని రమ్మని అంటారే, వద్దురా వదిలేయి, మొత్తం నెగిటివ్ ఉన్నారు, ఒక్కడు కూడా పాజిటివ్ చెప్పట్లేదు నీ గురించి అంటే, లేదు వాళ్ళకి గిట్లా వాళ్ళకి దమ్ముంటే ఆ వీడియో కూడా మీకు క్లిప్ చూపిస్తా. అలంకృత వెళ్ళి పబ్లిక్లో అడుగుతుంటే అమ్మ మీ ఊరు అమ్మాయి కదా ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటుంటే, రమ్మనక్క వీడియోలు చూడలేదా, ఆ అమ్మాయి కదా, గుడి దగ్గరికి రావడానికి వాళ్ళు కూడా రెడీ లేరు, వాళ్ళు పనికి వెళ్తున్నారు, ఊరు వాళ్ళు కూడా పనికి వెళ్తున్నారు. ఐ థింక్ 9 అవుతుంది మార్నింగ్, 9:30. వాళ్ళని తీసుకొచ్చి గుడికాడ కూర్చోబెట్టిన తర్వాత నేను అక్కడ ఏం చేయలేదమ్మా, వాళ్ళ ఊరోళ్ళని పిలిపించుకుంది ఆ అమ్మాయి, 70-80 మంది ఉన్నారు. కెమెరాలు పెట్టిన తర్వాత వాళ్ళ ఊరోళ్ళు ఇక మెంటల్గా ఫిక్స్ అయ్యి చాలా ఓవర్ చేస్తుంది, అందరు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ. ఆమె వాళ్ళ ఇంటి ముంగటికే నడవాలంటే భయపడుతున్నాము, శాపనార్థాలు పెడుతుంది, ఆవులు చచ్చినాయి అంటుంది, చేతవాళ్ళు చేసిరని నిందలేస్తున్నది, ఈ పిల్ల వల్ల మేము కొట్టుక చచ్చేటట్టున్నాము. నేను అప్పటికే అన్న వద్దన్న ఇదంతా పెట్టకండి, మేము ఇంటర్వ్యూకి వచ్చినాం, సర్పంచ్ ఇంటర్వ్యూ తీసుకున్నాం, అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకొని పోతామంటే, లేదు ఆ అమ్మాయి కంపల్సరీ కూర్చోవాలంటుంది కదా, మేమే లంగలం అంటుంది కదా, మేమే మంచోళ్ళం కాదంటుంది కదా, మీకెందుకు మీరు రండి గుడికాడికి అంటే, అప్పుడు గుడికాడికి వెళ్ళినాం. గుడికాడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ వాళ్ళ ఊరోళ్ళు లేకపోతే నేను ఏదైనా మేనేజ్ చేయొచ్చు, నేనేం మేనేజ్ చేయాలి, వాళ్ళు నన్ను కొట్టేటట్టున్నారు, అక్కడ అంత కోపం మీద ఉన్నారు ఒకరికి. ఈ అమ్మాయి మీకు రౌత్ ఎత్తుకొని వచ్చిండు వీళ్ళ కాక, తెలుసా నీకు ఆ విషయం? ఎంక్వైరీ వెళ్ళి ఎక్కడికి లిటరల్గా సంతోష టార్గెట్ చేసిండు అంటే మాత్రం 100% వాళ్ళ ఊరోళ్ళు చెప్తే నేను అగ్రి అవుతా దానికి. నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, కామెంట్ పెట్టేటోళ్ళకి నేను సారీ చెప్తా, అమ్మాయి జరిగిన డ్యామేజ్కి నేను నిలబడతా, ఐఎమ్ రెడీ. లేదు సంతోషం మమ్మల్ని తీసుకొచ్చిండు, అమ్మాయి ఏమని లేదంటే మాత్రం పిలిపించుకుందా అమ్మాయి, కూర్చోబెట్టుకుందా అమ్మాయి, ఆడ కెమెరాలు రెడీగా కెమెరాలు పెట్టే షూట్ చేయాలని వాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు 100 మంది ఉన్నారు, దగ్గర 80-70 మంది నుంచి 100 మంది ఉన్నారు. వాళ్ళు ఇట్లా ఊగుతున్నారు వాళ్ళ కోపం మీద. నేనేం చేయాలి, ఎట్లా కవర్ చేయాలి? నేను ఇంటర్వ్యూలు అయితే కవర్ చేస్తా, అక్కడ ఆ ఊర్లో 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు, వాళ్ళు ఆల్రెడీ ఇలాగానే గుర్తుపట్టారు, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలుసు, ఆమె ఏం చెప్పింది, నాకు పెళ్ళి అయిందని అందరికి తెలుసు. నేను ఎక్కడ కవర్ చేయాలి అమ్మాయిని మీరు చెప్పండి? ఒక ఆడపిల్లగా కవర్ చేయాలని నాకు ఉండే, అమ్మాయి కూతురు అమ్మాయి వాడితే నేనేం చేయాలి? దానికి నా తప్పు కాదు కదా. ఇప్పుడు వచ్చేసి ఒక అమ్మాయి కదా, అమ్మాయిని బతకనియర్ అనే మాటలు బంద్ చేయరు, ఫస్ట్ నీకు సెట్ కాకూడదు, నిజంలాగా మాట్లాడు. అమ్మాయిని 100% రీల్స్ చేసుకోమను, ఎవడు వద్దన్నారు? నేనేమన్నా ఇంతకుముందు ఏదైనా వీడియో పెట్టినా? కామెంట్ పెట్టే వాళ్ళని అడుగు, సబ్స్క్రైబర్స్ని అడుగు, సౌందర్య గురించి మాట్లాడినా
ఆ రోజు ఏదైతే 3:30 గంటలు వచ్చిందో దాన్ని ఎపిసోడ్ రిలీజ్ చేసినాం తప్ప మేము ఏం చేయలేదు. నిజాలనే బయట పెట్టినాం. నిజాలు బయట పెట్టొద్దు అని నువ్వు చెప్తే మరి ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మరి అది నీకెవరైతే పెట్టారో వాళ్ళకి అర్థం కావాలి, నీకు అర్థం కావాలి. నువ్వు చెప్పే సింపతి డైలాగులు ఎట్లున్నాయో వాస్తవాలు మాట్లాడు. సింపతి ఎందుకు? నన్ను బ్యాట్ చేయడానికి నువ్వెందుకు అంత సింపతిగా మాట్లాడుతున్నావు? ఓకేనా? ఇదే ఇక్కడ జరిగింది తప్ప నేను ఇక్కడ సౌందర్య అదేమో నాకు అవసరమే లేదు సౌందర్య. అసలు నేను చేసింది మంచి పని. ఓకేనా? ఆ రోజు నేను చేసినా కాబట్టి నేను నెగిటివ్ అయితే అందరు నన్ను వేసుకునే వాళ్ళు కామెంట్లలో. ఇప్పుడు చెప్తున్నా ఒక కామెంట్లలో అందరు అన్ని చూడప్పుడు అప్పటి వీడియోలు కూడా ఫోకస్ చేయి ఏమైందో. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి అమ్మాయి మీద అప్పుడు కోపం ఉండే అమ్మాయి చేసే ఓవర్ యాక్టింగ్లకి ఇప్పుడు మర్చిపోయారు జనాలు. మళ్ళీ మీరే తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోండి, వేరే ఇంటర్వ్యూలు ఇచ్చుకోండి. ఇంటర్వ్యూలలో ఎవరు టార్గెట్ చేసిర్రు, కావాలనే టార్గెట్ చేసిన మాటలు ఎందుకు వచ్చినాయి? అవి రాకపోతే నేను ఎందుకు మాట్లాడతా? నీకు తెలియదా ఎవరు చేసిరు? నేను ఇంటికి పోలే అంటే పోనుంటివి. ఎవడొద్దాను నిన్ను? నన్ను రమ్మన్నారు కాబట్టి పోయినా. నువ్వు నీ దగ్గర స్టూడియోకి వచ్చారు కాబట్టి నువ్వు చేసుకున్నావు. దానికి నేనేం చేయాలా? ఇప్పుడు సింపతిగా నేను ఎవరిని ఉద్దేశించానా? ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. ఏదో అంటారుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండొద్దు అన్నట్టు ఇప్పుడు అట్లుంది. ఇంటర్వ్యూకి వచ్చింది ఏదో చేసుకోవాలి వెళ్ళాలంటే జోకు. మరి నేను జోక్ అట్లా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా 100%. ఈ 2 డేస్లో మళ్ళీ వాళ్ళ విలేజ్కి వెళ్తా, సర్పంచ్తో మాట్లాడతా. వాళ్ళది ఇంకో వీడియో వచ్చిందా 100%. నేనేమంటున్నా ఆ వీడియోతోనే అన్నా. మీరు మాట్లాడదామంటే 100% మళ్ళీ సౌందర్యది నేను ఊరు దాకా వెళ్ళడానికి నేను రెడీ. సర్పంచ్తో మాట్లాడడానికి కావచ్చు, ఊరు ప్రజలతో మాట్లాడడానికి నేను రెడీ. నాది అక్కడ ఏమైనా తప్పుంటే ఐఎమ్ రెడీ. లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు నా మీద. సంతోష్ చెడ్డోడని చూపించాలని ఆలోచిస్తే మాత్రం మీరు పర్సనల్గా వెళ్తే నేను మీ పర్సనల్ విషయాలలో నేను రావాల్సి వస్తుంది. మరి గుర్తుపెట్టుకు, ఇక తీసుకుందాం పర్సనల్ విషయాలంటే తీసుకుందాం ఇక ఇద్దరం కూర్చొని. ఇండైరెక్ట్గా ఏదో ఇప్పుడు జనాలు చూసేటోళ్ళకి అయ్యో పాపం, అరే సంతోష్ ఇట్లా చేసిండా, ఇది ఒకటి క్రియేట్ చేస్తున్నారా? మీకు అర్థం కావట్లేదా? ఎంతమంది ఎన్ని మాట్లాడారో ఆ టైంలో? ఎంత ఓవర్ అయిందో తెలీదా? దేవుళ్ళతోనా మజాకులాడేది? నీ క్వశ్చన్లు ఇప్పుడు నీకేదైనా గెస్టులు ఇంపార్టెంట్, నేను హట్ చేయ, ఎందుకంటే వ్యవస్థ నీది కాబట్టి కాబట్టి నువ్వు హట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరితో రిలేషన్ నీకు ఇంపార్టెంట్. ఓకేనా? ఉన్నది నాటి మాట్లాడడం నా ఇంపార్టెంట్. అది హట్ అవుతే హట్ అవని, తప్పు చేసినప్పుడు ఎవడైనా హట్ అవుతాడు. దానికి నేనేం చేయలేను. నాకు సింపతి రాదు. మరి అమ్మాయిని నేను లిటరల్గా చెప్తున్నా, సౌందర్య అనే అమ్మాయి రీల్స్ చేస్తుంది అన్నప్పుడు సరే పోని ఇట్లనన్నా పోని అనుకున్నా. నేను ఈ అమ్మాయి ఇట్లనన్నా మారింది అనుకున్నా. రీల్స్ విషయం నువ్వు ఇంటర్వ్యూలు చేయి తప్పలేదు. నువ్వు నన్ను పర్సనల్గా ట్రిగర్ చేసి టార్గెట్ చేసిర్రు, నిన్ను ఇచ్చేసిర్రు, నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు. ఎంతమంది ఎందుకు లేరు? మాకు ఆమె 3 పిల్లల్ని చంపింది. ఇవాళ ఆడికి పోయొచ్చిన. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఈ వీడియో నేను చూడలేదు. వీడియో నాకు పంపిస్తే ఏంది ఇన్స్టాగ్రామ్లో ఇంట్లో ఫేస్బుక్లో ఇంతగానం వస్తుందని చూస్తే ఇవే వీడియోలు. అన్న నిన్ను టార్గెట్ చేసింది, నిన్ను బ్లేమ్ చేద్దామని చూస్తున్నారని పెడితేనే నేను మాట్లాడుతున్నా. ఈ వీడియో నాకు అవసరం లేదంత. ఓకేనమ్మా? ఫస్ట్ గెలుక్కుంది మీరు. వీడియో తీసి నన్ను బ్యాడ్గా చూపించాలని ట్రై చేసింది, ట్రిగర్ చేసింది మీరు, నేను కాదు. ఎక్కడ మీరు అది మర్చిపోతున్నారు. ఇప్పుడు అమ్మాయి బతకూడదా? అమ్మాయిని బతకంగా ఎవ్వరేమనట్లా. 100% ఆ అమ్మాయి ఇన్స్టా రీల్స్ అయ్యేది. నేను కూడా కూర్చోబెట్టి రీల్స్ గురించి కావచ్చు, ఆమె టాలెంట్ గురించి మాట్లాడతా. నేను కూడా అమ్మాయిని సపోర్ట్ చేస్తాను 100%. కానీ ఆ విషయంలో నేను సపోర్ట్ చేయను. నేను కాదు, ఎవరు సపోర్ట్ చేయరు. లేదు నువ్వు పోదాము, సంతోషే కావాలని చేసిండని అంటావా? నడు, వాళ్ళ ఊరికి వెళ్దాం. నేనే నా కార్లోనే వెళ్దాం దా. ఓకేనా? నేను రెడీ అంటున్నా. ఆ విషయంలో, సౌందర్య విషయంలో ఐఎమ్ రెడీ. నువ్వు రెడీ అంటే చెప్పు. నేనేం అనలేదండి. కామెంట్లు పెడుతున్నారు అంటే కామెంట్ల గురించే మాట్లాడాలంటే లక్షల కామెంట్లు ఉన్నాయి. తీయమంటావా? స్క్రీన్ షాట్లు పెట్టమంటావా? అన్ని కామెంట్లు చదువుకుంటా వీడియో చేయమంటావా? అమ్మ నేను నీకు ఒకటి చెప్తున్నా, వేస్ట్గా అమ్మాయిని బ్లేమ్ చేయకు. నువ్వు ఇంటర్వ్యూ చేస్తే ఓన్లీ ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి అవిట్ల గురించి చేయి తప్ప ఎవరు నిన్ను టార్గెట్ చేసిర్రు ఇంకో విషయం కూడా అన్నదని లేవు అన్నది. అమ్మాయి సిచువేషన్ ఇలా అయిపోయింది అని ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి అమ్మాయి తనంతకు తాను వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆఫీస్ లో, స్టూడియోలో. నేనైతే తన ఊరికి వెళ్ళలేదు. విన్నారు కదా? నేనైతే తన ఊరికి వెళ్ళలేదు. ఎవడు వెళ్ళొద్దు అన్నాడు? ఎవడు నా ఉంటున్న ప్లేస్ కి వెళ్ళి అందరిని ఇంటర్వ్యూ చేసి అలా ఇబ్బంది నేను పెట్టలేదు. అమ్మా ఏ యాంకరు ఏమేం మాట్లాడుకున్నారు ప్రతి ఒక్కటి ఉంది నా దగ్గర. మీ మంట ఏంది, మీకు ఎందుకు కోపం వచ్చింది, మీరు చేయలేరు, మేము చేసినాం కాబట్టి మీ బాధ అంతా. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా గురించి మాట్లాడొద్దు. మీరు నా గురించి మీరు పేరెత్తితేనే కాదు, అందరికీ తెలుసు సౌందర్య విషయంలో ఎవరు టేకప్ చేసి ఎవరెండి చేసిరని. మళ్ళీ దాన్ని మీరు వేస్ట్గా గెలుకుంటే మీ ఇష్టం. నేను ఇంకొకరిని టార్గెట్ చేసి అయితే నేను మాట్లాడట్లేదు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి తెలిసి చేసిందో తెలియక చేసిందో మనకు తెలీదు. తెలిసి చేసిందో తెలియక చేసిందో మనకు తెలీదు. మరి తెలియనప్పుడు ఎందుకమ్మా నిన్ను వేరే ఛానల్ టార్గెట్ చేసిన అన్నావు? ఇప్పుడు సింపతి డైలాగులు కామెంట్ల రూపంలో చెప్తున్నారు. యాంకర్ గా
మనం చేస్తున్నాం ఇంటర్వ్యూస్ అంతవరకే మనది. సో నేను ఇంటర్వ్యూ చేశాను, అంతవరకు అయిపోయింది. మనం చేస్తున్నప్పుడు అమ్మా నువ్వు యాంకర్వి, నువ్వు అంతవరకే చేస్తావు, ఓకేనా? ఇది ఒక్కటే ప్రాబ్లం కాదు, ప్రతి నాగభవిత విషయంలో కూడా నేనే కదా టేకప్ చేసి ఎండ్ చేసింది. అంతకన్నా ముందు మీరు చేసిరు కదా మీరు కూడా, మరి ఎందుకు చేయలేదమ్మా? ఒకటి ఆలోచించండి. ఈరోజు నన్ను చెడుగా చూపించాలని మీరు ఆలోచించుకొని, మీరు స్కెచ్లు వేసుకొని, మీరు మాట్లాడుకొని, ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎవరేం చెప్పిర్రు, చేయండి. ఏం చేస్తారో చేయండి, చెడుగా చూపించండి, ఏం చూపిస్తారో వాస్తవాలను చూపిస్తాను నేను. నాకు ఎవరి మీద బురదలే ప్రయత్నం అవసరం లేదు. సింపతి డైలాగులు కొట్టి ఆర్ఆర్ లేచి జనాలను అయ్యో పాపం అనిపించాల్సినంత అవసరం లేదు. ఆర్ఆర్ లేచే దగ్గర ఏది ఎట్లుందో అట్లనే చూపిస్తాం తప్ప ఇక్కడ దక్కడ అక్కడ మేము చూపించాం. చేస్తున్నప్పుడు అనుకోం కదా ఏది ఎంత వైరల్ అవుతుంది, ఎంత ట్రోల్ అవుతుంది, ఎంత వెళ్తుందని. సో అలా వెళ్ళిపోయింది. అంటే మీరే అంటున్నారుగా ఫస్ట్ మీ అమ్మాయి మీతోటే స్టార్ట్ అయింది, మీతోనే ఎండ్ కావాలని. నేను ఎండ్ కావాలని చెప్పలే, నువ్వు లేని మాట్లాడు. నేను మాట్లాడింది క్లారిటీగా నువ్వు. ఆల్రెడీ ట్రోల్ అయింది, అయిపోయింది. అమ్మాయిని మళ్ళీ తెచ్చి ఖరాబ్ చేయకండి అంటున్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ విషయంలో. అమ్మాయి చిన్నపిల్ల చాలా పెద్ద. ఎందుకంటే వెనక ఈ అమ్మాయి ఒకతే లేదు, ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ, వీళ్ళ చిన్నమ్మ, ఇంకా కొంతమంది వీళ్ళన్న ఒక ఆయన ఉంటాడు, వీళ్ళందరూ ఉన్నారు మా వెనక. ఈ అమ్మాయి ఒకటే పోర్ట్రేషన్ అయింది. ఇవన్నీ చేసింది వాళ్ళ డాడీ, ఈ అమ్మాయి కాదు. ఈ రోజు ఆ అమ్మాయిని అట్లనే వదిలేస్తే ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. నీకు అర్థం కావట్లేదు. అది అంతటితో క్లోజ్ అయిపోయింది, దాన్ని క్లోజ్ చేసి అట్లనే ఉంచండి. అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుంటే వేరే విషయాలు మాట్లాడండి. ట్రిగర్ చేసిర్రు, ఫోకస్ చేసిర్రు అంటే మాట్లాడాల్సి వస్తుంది. అది ఎవరైనా సరే ఓపెన్ గా చెప్తున్నా. మేము తప్పు చేస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయండి అని అడుగుతున్నా. నేనే చెప్తున్నా. సౌందర్య విషయంలో సంతోష్ తప్పు చేస్తే అదే ఊళ్ళో కూర్చొని మాట్లాడదామని అంటున్నా నేను. నువ్వు రెడీ అంటే రామల అలా సర్పంచ్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నా, ఓకేనా? ఇదే విషయాలు. ఈ అమ్మాయిని మళ్ళీ సౌందర్య అని జనాలకు మళ్ళా రుద్ది నాశనం అమ్మాయి పేరుని ఇంకా చేయాలని ఆలోచించు. వాళ్ళ అమ్మ నాయన మాట్లాడిరు, వాళ్ళ అమ్మ నాయనకు తెలియలేదు. ఫస్ట్ గుర్తు పెట్టుకున్నాం. అంటే మీరే అంటున్నారుగా ఫస్ట్ మీ అమ్మాయి మీతోటే స్టార్ట్ అయింది. నేను అనలే అట్లా. ట్రోలింగ్ స్టార్ట్ అయింది నీ వల్లనే అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది. ఇంతటితో వదిలేయండి అన్న. అది కూడా నచ్చట్లే మీకు. మీతోనే ఎండ్ కావాలని. సో నాకు మళ్ళీ రీసెంట్ గా కాంటాక్ట్ అయితే ఇలా ఉంది సిచ్యువేషన్, నేను ఇలా బాధపడుతున్నాను, నేను చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయాను. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. అమ్మ డిప్రెషన్కి వెళ్ళింది కదా, లాస్ట్ డిప్రెషన్కి వెళ్ళింది. వేరే ఒక అక్కకి ఇంటర్వ్యూ ఇచ్చింది, తప్పు చేశానక్క తెలియక అన్నీ ఒప్పుకుంది ఆ అమ్మాయి, అయిపోయింది అంతటితో. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇస్తే ఆమెకు డిప్రెషన్ నుంచి బయటకు వస్తుంది అట్నా? మరి నాకు కూడా వచ్చి ఇమ్మను మరి ఇంటర్వ్యూ. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు ఇట్లా చేయబెట్టి అయ్యో అట్లయిందో చెల్లె అని అడుగుతావా? కాదు కదా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వెటకారంగా మాట్లాడుతున్నాను అంటారు, కానీ వాళ్ళు సింపతితో మాట్లాడడం నాకు రాదు. నేను అనలేదు. సబ్స్క్రైబర్స్ దగ్గర అరే సంతోష్ చెడ్డోడు అని చూపించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నేను ఇలాగే మాట్లాడతా. నేను చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయాను. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. మా అమ్మాయి ఇట్లా సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేసిరో వాళ్ళ అమ్మ నేను కూర్చోబెట్టాడు ఫస్ట్. లేదంటే వాళ్ళ ఊరోళ్ళని అడిగెళ్ళి చేయలేవా, నంబర్ లేవా, వాళ్ళ డాడీ నంబర్ ఉందన్నావుగా, మాట్లాడుతున్నానుగా. మరి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఊర్లోనే కనుక్కుంటువి నిజంగా సంతోషే కావాలని చేసిండా, ఎవరు చేసిరని. వాళ్ళు కూడా వద్దంటే ఇన్లే. ఈ అమ్మాయి రాము అంటే కూడా ఇన్లేదు, ఈమెనే గుంజుకపోయింది వాళ్ళని. ఓకే, నేను ఇంకా నేను లిటరల్గా చెప్తున్నా, నన్ను టార్గెట్ చేసి బ్యాట్ చేయాలనుకుంటే మాత్రం, మీరు నన్ను పర్సనల్గా వెళ్ళాలంటే మాత్రం నేను మీ పర్సనల్ విషయాలు నేను మాట్లాడాల్సి వస్తుంది, ఓకేనా? సౌందర్య విషయంలో ఏదన్నా జరుగుతుంది, ఆడంతమంది వాళ్ళు ఊరోళ్ళు ఉన్నారు కదా, చల్లనడు నువ్వు కెమెరాలు తెచ్చుకో, నేను కెమెరాలు తెచ్చుకుంటా, ఆన్నే కూర్చొని మాట్లాడదాం. అక్కడ నాది తప్పు అని వాళ్ళంటే వాళ్ళందరూ నిలబడి నువ్వు నిజాలు చూపించాలి. ఇంకోటి, నేను అప్పటికి చాలా ట్రిమ్ చేసిన, అమ్మాయి ఒప్పుకున్నాయి. వాళ్ళ ఊరోళ్ళు ఇదెందుకు కట్ చేసినావు, అదెందుకు కట్ చేసినావు అంటే, అన్న వద్దన్న, ఆడపిల్ల అన్న, అర్థం చేసుకోండి, అమ్మాయి మారుతుందిలే అన్న అంటే మారదామే. నోటికి ఎంత వస్తే అంత. ఆ 9th క్లాస్ అమ్మాయి చిన్నపిల్ల కదా, శాపనార్థాలు బెటర్ ఎవరికి అడ్డగోలుగా. బట్ సరే పెట్టింది, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లిటరల్గా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా, సౌందర్య గురించి నాకు అనవసరం. నేను ఒక సబ్జెక్ట్ తీసిన, అయిపోయింది. అంతేగాని ఇప్పుడు ఏదో సింపతి నాకు ఇష్టం ఉండదు. అది నేను ఉన్నదంటే మాట్లాడతా. నేను రెడీ, ఓకేనా? నువ్వు కావాలని పోర్ట్రేషన్ చేసి, కావాలని కామెంట్లు పెట్టి నాకేం ఒరిగేది కూడా ఏం లేదు. మళ్ళీ లిటరల్గా ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకొని కూడా ఆ అమ్మాయిని బ్లేమ్ చేసినట్టు ఇది నీ వల్ల బ్లేమ్ అవుతుంది. మళ్ళీ నువ్వు సైలెంట్గా అమ్మాయిని కూర్చోబెట్టి, అమ్మాయి బాధపడుతుంది, బాధపడ్డ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, మరి నాగభవితను తీసుకొచ్చి కూర్చోబెట్టు, చెప్తుంది నాగభవిత కూడా. రైట్. ఒకటి ఫ్రెండ్స్, నేను ఒకటి లిటరల్గా చెప్తున్నా. మీకు తెలుసు నేను సౌందర్య గురించి ఈ మధ్య ఎప్పుడు నేను వీడియో చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. ఉన్న విషయాల్ని తెచ్చి బయట పెట్టినా. నేను నిజంని నిజంలా చూపించడమే తప్పంటే మీ ఇష్టం, నేనేం చేయలేదు దానికి. మీరు పెట్టండి అన్న, నిజంలా చూపించొద్దన్నా, వచ్చిన వాళ్ళని మంచోని, దొంగని, లంగని అందరినీ పొగుడన్నా అంటే సరే, మీరు చెప్పినట్టే నేను ఫాలో అవుతాను. నాకు నా సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్, ఓకేనా? నన్ను నమ్మి వీడియోలు చూస్తున్నారు చూడు, వాళ్ళు ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు అన్న ఈ వీడియోకి నువ్వు కౌంటర్ ఇవ్వాలంటేనే నేను ఇచ్చిన. ఇప్పుడు ఈ వీడియో కూడా ఫోన్ లైట్ అనుకున్నా నేను. ఇక ముందు కూడా చేయాల్సి వస్తుంది నన్ను టార్గెట్ చేస్తే. మీరే అర్థం చేసుకోండి నన్ను టార్గెట్ చేసిందో లేదో.
నిన్ను ఇది చేసిర్రు, నిన్ను అది చేసిర్రు, కావాలని ఎవ్వరు చేయలే, ఆ అమ్మాయి చేసుకుంది. కావాలంటే వాళ్ళ విలేజ్కి వెళ్దాం రా, ఏ రోజు డేట్ నువ్వు చెప్పు, నేను వస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా క్యారెక్టర్ కూడా అది కాదు. మీ లెక్క ఏంది వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి ఇంటర్వ్యూ వద్దు, వీళ్ళకి ఇంటర్వ్యూ వద్దు అని నేను ఎవరికి చెప్పను. అట్లా ఎవరి ఇష్టం వాళ్ళు. మీరు ఒక యాంకరు, మీ స్టైల్లో మీరు ఇంటర్వ్యూ చేస్తారు, నా స్టైల్లో నేను చేస్తాను. నీకుండే సబ్స్క్రైబర్స్ నీకుండే వాళ్ళు నీకున్నారు, నాకుండే వాళ్ళు నాకున్నారు. ఓకేనా? నేను లైక్ చేసేవాళ్ళు లిటరల్గా చెప్తున్నా, నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలే, నన్ను లైక్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ. ఎక్కడో ఉన్న సంతోషం ఈరోజు మీ ధైర్యం వల్లనే ఇవన్నీ చేయగలుగుతాను. మీరు ఇచ్చే ధైర్యం వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నాను నేను. మీరు చెప్పండి అన్న, ఇలాంటి నిజాలు బయటికి తేకండి అన్న, మీరు చెప్పండి. మీ మాటకు నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఆ సబ్స్క్రైబర్స్కి 100% చెప్తాను ఈ మాట. నేను ఇప్పుడు ప్రామిస్ అయితే చెప్తున్నా అన్న, ఇలాంటి నిజాలు చెప్పకన్నా అబద్ధాలు చెప్పన్నా అంటే 100% అబద్ధాలు చెప్తా. ఓన్లీ మీకోసం, మీకు నిజాలు చూపించాలి కాబట్టి నేను అది చూపించిన తప్ప నన్ను ఎవరినో టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు అంత వాంటెడ్ కూడా కాదు. అసలు నా అమ్మాయినే మర్చిపోయాను. అసలు నేను ఇక ముందు కూడా చెప్తున్నా, నా గురించి నిన్ను టార్గెట్ చేసిరు కదా, నిన్ను బ్యాట్ చేసిరు కదా, నేను అది చేసుకున్నా, ఆ అమ్మాయి చెప్పేటి పచ్చి అబద్ధాలు. నిజాలు మాట్లాడమా, అబద్ధాలని పచ్చి నిజాల్లా మాట్లాడుతుంది అమ్మాయి. ఓకేనా? ప్లీజ్ దయచేసి మీరే అర్థం చేసుకోండి. నైట్ ఎంత అవుతుంది తెలుసా? యాక్చువల్లీ నేను తినుకుంటున్నా, నైట్ 10 అవుతుంది ఇప్పుడు. ఓకేనా? అంత అవసరం లేదు. ఈ టైంలో నేను ఆఫీస్ నుండి వీడియో చేయాల్సినంత అవసరం నాకు లేదు. ఎక్కడో 100-150 కిలోమీటర్ల దూరం పోయేసి ఇప్పుడే ఇంటికి వచ్చి అన్నం తింటున్నాను. మొత్తం అప్పుడే ఫోన్ ఓపెన్ చేసి చూసినా మొత్తం ఇట్లా లిస్ట్ వచ్చేసింది. అన్న నీ గురించి ఇట్లా మాట్లాడింది, అట్లా మాట్లాడింది అంటే నేను ఓన్లీ మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మాట్లాడుతున్నా. అబద్ధాలు ఆడాల్సిన అవసరం సంతోషికి లేనే లేదు. నాకు ఎంతమంది పిల్లలు మీకు తెలుసు, నాకు పెళ్ళయిందా లేదా మీకు తెలుసు. ఇక అంతకు మించి ఎవరైంది అనేది మీరు అర్థం చేసుకో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నన్ను టార్గెట్ చేస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నేను రెడీ దేనికైనా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.